శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక మనము కన్యా రాశిలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే జూన్ నెలలో ఈ కన్యా రాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుంది. పని తలుచుకోవడము, దానికి 10 మంది సహాయం దొరకడము, దానివల్ల పనులు సక్రమంగా నడవడం అనేటువంటిది జరుగుతుంది. చేసే వృత్తిలో, వ్యాపారంలో లేదా ఉద్యోగ స్థానంలో ఆకర్షణీయమైనటువంటి యొక్క మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది మీరు. కాబట్టి సంతోషంగా ఉండండి. మీరు వృత్తిలో, వ్యాపారంలో కానీ, ఉద్యోగస్తులో కానీ కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చి ఉద్యోగానికి జనాకర్షణ కలిగేటట్టుగా చేయడానికి ఆస్కారం ఉంది. ఈ నెలలో శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, దైవ కార్యాలలో పాల్గొనడము అనేటువంటిది కన్యా రాశి వారికి ఈ జూన్ నెలలో ఉంది. మనస్సునందు ఆనందం ఉంటుంది. ఎప్పుడు చలాకీగా, చురుకుగా ఉంటారు. ప్రతి పనిలో కూడా స్నేహితుల ఇళ్లలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రతి పనిలో కూడా పాల్గొని సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. కానీ కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అనారోగ్యం కలగడానికి ఆస్కారం ఉంది. అనుకోని చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. వృధా సంచారం వల్ల శరీరం అలసిపోవడము, అనారోగ్యం ఏర్పడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా అవసరం. దీంతోపాటు ఈ మాస ఫలితాలతో పాటు మీ జాతకాన్ని కూడా వెరిఫికేషన్ చేసుకొని దానిలో ఉన్నటువంటి ఒక గ్రహాల పొజిషన్ తీసుకొని జాగ్రత్తగా మసులుకుంటే చాలా మంచిది. ఆ జాతక పరిశీలన చేసినప్పుడు దశలు, అంతర్దశలు మంచిగా ఉండి ఆ గ్రహాలు కనుక మంచిగా ఉన్నట్టయితే మేము చెప్పేటువంటి ఒక ఈ మాస ఫలితాల యొక్క తారుమారు కావడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక మొదటి వారం కనుక ఈ కన్యా రాశి వారికి జూన్ నెలలో మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే అపకీర్తి, సంఘంలో అపకీర్తి లభిస్తుంది. చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంది. వృధా ధన వ్యయం, అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు కన్యా రాశి వారు ఈ నెలలో. ఎప్పుడు డబ్బు ఖర్చు అయింది కదా అని చెప్పి మనోవిచారంతో ఉంటారు. అలాంటి కలగడానికి ఆస్కారం ఉంది. కానీ ధైర్యంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్తగా అవసరంగా ఉంటుంది. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. మనోవిచారం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అధికంగా డబ్బు ఖర్చు పెట్టకుండా సాధ్యమైనంత వరకు పొదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది కన్యా రాశి వారు జూన్ మొదటి వారంలో. రెండవ వారంలో ధన నష్టము, వృధా ప్రయాణాలు. రెండవ వారంలో ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయమేమో డబ్బు ఖర్చు పెట్టడం, అది మన గురించి కానీ ఇతర గురించి కానీ. ధన నష్టం అంటే మనకు ఎవరికో మనం డబ్బు ఇస్తే ఆపత్కాలానికి వారికి సహాయం చేస్తే ఆ డబ్బు తిరిగి వాడు ఇవ్వకపోవడము, చేసే వ్యాపారాలలో, వృత్తులలో నష్టం రావడము, దాన్ని ధన నష్టము అంటాము. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. రెండవ వారంలో ధన నష్టము కలగడానికి ఆస్కారం ఉంది. వృధా ప్రయాణాలు చేయడము జరుగుతుంది. కోపం పెరిగిపోతూ ఉంటుంది అనవసరంగా. అంటే మానవులకు అది సహజం. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి కొద్దిగా ఇబ్బందులు వచ్చినాయంటే అందరినీ కసురుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. కోపం పెరిగిపోతుంటుంది. కార్యం సఫలం కాలేదు కదా అని చెప్పి కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఆపదలు ముంచుకొచ్చినట్టుగా ఒకసారి జరుగుతుంది. ఒకేసారి రకరకాలైనటువంటి ఒక ఆపదలు వచ్చి మీద పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరము. మనోనిబ్బరం అవసరం. ఎప్పుడు మానవుడు ఎవరైనా సరే మనస్సును బలహీనపరిచినట్టయితే అన్ని కష్టాలకు మూల కారణం మనస్సు. కష్టాలే వస్తుంటాయి. మనోనిబ్బరంతో గనక, మనోధైర్యంతో గనక మనం ముందు కడిగేసినట్టయితే కొన్ని కష్టాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. దానికి తగిన సలహాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తులు కూడా మనకు దొరుకుతుంటారు. ఇది రెండవ వారంలో. ఇక మూడవ వారంలో కనుక చూసినట్టయితే దూర ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది తప్పదు, దూర ప్రయాణాలు చేయడం అనేటువంటిది. దానివల్ల అనారోగ్యము, ధన వ్యయము. ప్రయాణాలు చేయడం వల్ల, డ్రైవింగ్ చేయడం వల్ల వెనుక సీట్లో ఒట్టిగా కూర్చున్నప్పటికైనా చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల ఆరోగ్య నష్టము. దాంతోపాటు డీజిలు, పెట్రోలు, దారి ఖర్చులు ఇవన్నీ ఉండడం వల్ల ధన వ్యయం. ఇలాంటి రెండు కూడా కలగడానికి ఆస్కారం ఉంది.
మనస్సులో ఎప్పుడు భయంగా ఉంటుంది. ఏదో తప్పు చేసిన వాడిలాగా భయపడవలసినటువంటి ఒక ఇది ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. మీ సంతానం వల్ల కావచ్చు, మీ అన్నదమ్ముల వల్ల కావచ్చు, సహోదరులు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళ వల్ల కావచ్చు, తల్లిదండ్రుల వల్ల కావచ్చు. కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. వాటిని మనోధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ భగవంతుని యొక్క సహాయం వల్ల ఆ చిక్కులు తొందరగానే విడిపోయేటువంటి ఒక ఆస్కారం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనోధైర్యాన్ని చెడిపోకుండా ఇది చేయడం చాలా మంచిది. ఇక 4వ వారం గనక మనం చూసుకున్నట్టయితే మనోధైర్యం. మీ మనోధైర్యమే మీకు సహాయకారి. మనోధైర్యంతో, బుద్ధిబలంతో ఎదుటి ఉన్న వ్యక్తులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కార్యాలు శుభంగా జరుగుతూ ఉంటాయి. మనం ఒక కార్యం చేసేటప్పుడు 10 మంది 10 రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. ఒకడేమో చేయమంటాడు, ఒకడేమో వద్దంటాడు, ఒకడేమో నష్టం వస్తుంది, ఇదేం పనిరా అంటాడు. ఇట్లా రకరకాలుగా విమర్శించేటువంటి ఒక వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎదుర్కోవడము మనోధైర్యం కావాలి. మనోధైర్యంతో తగిన ఆలోచనలతో నిలబడండి 4వ వారం. దానివల్ల విజయం సిద్ధిస్తుంది మీకు. ఎప్పుడైతే మనోధైర్యంతో వాటితో మీరు ముందుకు అడిగేస్తున్నారో దాని వలన కార్యం సిద్ధిస్తూ ఉంటుంది. ప్రతి పని యందు నిశిత బుద్ధితో ఆలోచించడం చాలా మంచిది. ఏదో ఆలోచించాము, మా స్నేహితుడు చెప్పాడు ఈ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుందని చెప్పి నేను అదే చేస్తాను అని చెప్పి అనుకోకండి. ఆ వ్యాపారం మంచిదా కాదా, ఆ పని స్నేహితుడు చెప్పినటువంటి కుటుంబ సభ్యులు చెప్పినటువంటి ఒక పని మంచిదా కాదా, అది చేస్తే మనకు ఎంతవరకు బాగా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించి, చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది ఈ కన్యా రాశి వారు ఈ జూన్ నెలలో. అయితే ఈ నెలలో ఇలాంటి చిన్న చిన్న కష్టాలు రావడానికి, ఆపదలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఈ కన్యా రాశి వారు ఈ నెలలో శనికి తైలాభిషేకము, రెండవది రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. జూన్ నెలలో ఎన్ని శనివారాలు వస్తున్నాయో అన్ని శనివారాలు శనికి తైలాభిషేకం చేయించుకోండి. దాంతోపాటు రుద్రాభిషేకం కనుక చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి జీవితం గడుస్తూ ఉంటుంది. ఇది శుభం.